జై శ్రీరామ్. ప్రేక్షకులకు స్వాగతం. 2026 మార్చి మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ ఫలాఫలాలు. ముఖ్యంగా ఈ మార్చి మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం. శని మీన రాశిలో సంచారం, గురువు గారు వక్ర మార్గంలో మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ మార్చు 11వ తేదీ ఆయన వక్ర త్యాగం చేసి సవ్య మార్గంలో సంచారాన్ని మొదలు పెట్టబోతున్నారు. గురు వక్ర త్యాగం నుంచి కొన్ని రాశుల వాళ్ళకి మళ్ళీ గురుబలం అనేది రాబోతున్నది. ఇక రాహు కుంభంలో సంచారం, కేతు సింహ రాశిలో సంచారం. ఇక సూర్యుడు మార్చు 15వ తేదీ వరకు కుంభంలో సంచారం, తదుపరి మీన రాశిలో సంచారాన్ని ప్రారంభం చేస్తారు. ఇక కుజుడు ఈ మాసమంతా కూడా కుంభరాశిలో సంచారం చేయబోతున్నారు. ఇక శుక్రుడు మార్చు 2వ తేదీ కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక బుధుడు మార్చు 1వ తేదీ నుంచి మార్చు 21వ తేదీ వరకు బుధుడు వక్రించి వక్ర మార్గంలో కుంభరాశిలో సంచారం చేస్తూ మార్చు 21వ తేదీ వక్రత్యాగం చేస్తున్నారు. ఈ గ్రహ సంచారం వలన ద్వాదశ రాశి వాళ్ళకి ప్రేక్షకులకు చిన్న సజెషన్ అండి, చిన్న విజ్ఞప్తి. మనం గోచార ఫలితాలని చెప్పుకుంటున్నాం. గ్రహాల రాశి మార్పుల వలన ఫలానా రాశి వాళ్ళకి ఫలానా ఫలితాలు అనేది చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ ముఖ్యంగా గోచారంలో మీరు కొన్ని థంబ్నెయిల్స్ ని చూస్తూ ఉంటారు. ఈ రాశుల వాళ్ళకి గజకేసరి యోగం పట్టబోతుంది, ఈ రాశుల వాళ్ళకి మాలవ యోగం పట్టబోతుంది, ఈ రాశుల వాళ్ళకి ముఖ్యంగా రూచక యోగము, పంచమహాపురుష యోగాలు ఇవి పట్టబోతున్నాయి. బుధాదిత్య యోగం పట్టబోతుంది. లేదా ఈ రాశుల వాళ్ళకి ఈ సంవత్సరం అంతా స్పాయిల్ అయిపోతుంది. ఇలాంటివి మనము చూస్తూ ఉంటాం. గోచారంలో రాశి ఫలితాలు అనేవి కేవలం 30% మాత్రమే తీసుకోవాలి. దీన్ని ఎవరు సోది అనుకోవద్దండి. వాస్తవాన్ని గుర్తించడానికి ప్రయత్నం మాత్రమే చేయండి. జాతకరీత్యా ఉన్న గ్రహ స్థానాలని బట్టి అక్కడ గనక గజకేసరి యోగం ఉంటే గజకేసరి యోగము అందరికీ వర్తించదు. శుక్ర మహాదశ అందరికీ మంచి ఫలితాలు ఇవ్వదు. దీన్ని గుర్తించండి, వాస్తవాన్ని గుర్తించండి. సో జాతక రీత్యా గ్రహ దోషాలు గనక ఎక్కువ గనక ఉంటే, అంటే కర్మ అనేది కార్మిక్ అనేది ఎక్కువగా ఉంటే ఏ జ్యోతిష్యం కూడా సహాయం చెయ్యదు. ఎందుకు? అలాంటి గ్రహస్థితులు కర్మ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు సరైన పరిహారాలు మనము చేసుకోలేము. సరైన పరిహారాలు చేసుకోవడానికి వదలదు గ్రహస్థితి. టైఫాయిడ్ వచ్చినప్పుడు టైఫాయిడ్ టాబ్లెట్లే వేసుకోవాలి. మలేరియా వచ్చినప్పుడు మలేరియాకు తగ్గట్టుగా ఉన్న ట్రీట్మెంటే తీసుకోవాలి. ఆర్డినరీ డోలో 650 టాబ్లెట్ వేసుకుంటే వర్కౌట్ కాదు, ఎక్స్ట్రా యాంటీబయాటిక్ పడాలి. అలానే మన జాతకరీత్యా ఉన్న గ్రహ స్థానాలని బట్టి, గ్రహ దశలని బట్టి వాటికి సంబంధించిన పరిహారాలని మాత్రమే మనమే స్వతహా పాటిస్తూ వెళ్ళాలి. ప్రతి దానికి హోమాలు, ప్రతి దానికి ఉంగరాలు పెట్టుకుంటే కర్మ తగ్గుతుంది, ఫలితాలు తారుమారైపోతాయి, మనము శ్రీమంతులు అవ్వచ్చు, కోట్లు సంపాదించవచ్చు అని అనుకునే వాళ్ళకి ఇది ఒక సజెషన్ ఇస్తున్నాను. అలానే ముఖ్యంగా ఇంకొక విషయం అండి, కర్మ ఎక్కువగా ఉంది, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఉద్యోగంలో చాలా ఇబ్బందులు పడుతున్నాను, నాకు ఏ రూట్లో వెళ్ళాలో అర్థం కావట్లేదు, గందరగోళం ఎవరైతే పడుతున్నారో వాళ్ళు ఈ చిన్న పరిహారాలు చేసుకోండి. ప్రదోష కాలంలో సాయంత్రం పూట ఓం నమ శివాయ ఒక 1000 సార్లు, అంటే ఒక జపమాలకి 108 వస్తుంది. 108 into 10 టైమ్స్ అంటే 1080 టైమ్స్ ఓం నమ శివాయ ఇది చదువుకోండి. కూర్చొని చదువుకోవడానికి ప్రయత్నాలు చేయండి. అలానే ప్రతిరోజు ఉదయాన్నే శివాలయంలో ఉంటున్న నవగ్రహాలకి 27 ఎరుపు రంగుల పూలతో ఒక్కొక్క ప్రదక్షిణ చేస్తూ ఓం నమ సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిశ్చర రాహువే కేతువే నమః అంటూ ఒక్కొక్క ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ ఎరుపు రంగు పువ్వుని అక్కడ పెట్టండి. మీరు నవగ్రహాలని తాకకండి.
జస్ట్ అక్కడ పెట్టండి. 27 ప్రదక్షిణాలు ఇట్లా ఒక సంవత్సరం పొడవునా మీకు వీలైనప్పుడల్లా రోజు పొద్దున్నే చేస్తూ, అలానే ఓం నమః శివాయ చదువుకుంటూ, అలానే కాలభైరవ గాయత్రి మంత్రం ఓం కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని గనక ఎవరైతే ప్రతిరోజు 108 సార్లు మీరు పాటిస్తూ వెళ్తారో వాళ్ళకి గ్రహ దోషాలు రావు. మీకు గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అవి తగ్గుముఖమవుతాయి. ఈ మంత్రాలు ప్రతినిత్యం వదలకుండా, మానకుండా చేస్తూ వెళ్తే ఖచ్చితంగా మీకు మంచి పాజిటివ్ రూట్ అనేది కనిపిస్తుంది. మీకు ఏ జ్యోతిష్యం అవసరం లేదు. అది కాకుండా నేను అప్పులు చేశాను 25 లక్షలు, అప్పు తీర్చడానికి పరిహారాలు. అలానే కొంతమంది చెప్తూ ఉంటారు. పేపర్ మీద రాసి అగ్గిపెట్టి ఊదండి, గాలికి ఎగరేయండి. అలానే ఈ తమలపాకుల మీద ఓం శ్రీ అని రాస్తే డబ్బులు వచ్చేస్తాయి. దిస్ ఈస్ కంప్లీట్లీ అన్బిలీవబుల్ అండ్ ఫేక్ సెంటెన్సెస్. దీన్ని ఎవరైతే గుర్తిస్తారో, మీ జాతకరీత్యా ద్వితీయాధిపతి 6వ స్థానంలో పాపకత్రియోగంలో లేదా నీచస్థానంలో ఉంటే అదంతే. ఆ గ్రహస్థానానికి సంబంధించిన పరిహారాలే మీరు కొన్ని పాటిస్తూ వెళ్ళాలి. కానీ అది మీరు పాటించరు. మీకు ఇలాంటి ఇన్స్టాంట్ రిజల్ట్ వచ్చేస్తుంది అని ఎవరైనా చెప్పగానే సడన్ గా దూకేస్తారు. సో వాస్తవాన్ని గుర్తించండి. ఇక ఒక్క రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం. 2026 మార్చి మాసంలో వృషభ రాశి వాళ్ళ ఫలాఫలాలు. ఈ మార్చి మాసంలో వృషభ రాశి వాళ్ళకి సంపూర్ణంగా శుక్రుడు యోగిస్తున్నాడు, శని యోగిస్తున్నాడు. మార్చి 15వ తేదీ తర్వాత మనకి ముఖ్యంగా సూర్యుడు యోగిస్తున్నాడు. అందులోన మార్చి 11వ తేదీ గురువు వక్రత్యాగం చేస్తున్నారు. ఈ ద్వితీయ స్థానంలో గురువు గారు వక్రించి సంచారం చేసేటప్పుడు గత కొన్ని నెలలుగా మీరు ఆర్థిక విషయాలలో, కౌటుంబిక విషయాలలో చాలా అనానుకూలతలు పడుతూ వస్తున్నారు. చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. ఒక శుభకార్యాలు జరపాలి అనుకున్న వాళ్ళకి కూడా అది పోస్ట్పోన్ అవుతూ వెళ్ళడము, ఆర్థికంగా ఆ డబ్బులు రాకుండా అక్కడికక్కడే ఆగిపోవడం లాంటిది, ఆకస్మికంగా వచ్చే ఖర్చుల వలన చాలా ఇబ్బందికి గురి అవుతూ, ఆకస్మికంగా వచ్చే కుటుంబ వ్యక్తుల ఒక అక్కడ ఆర్గ్యుమెంట్ లేకపోతే గొడవ వలన ఆ ఒక ఇబ్బందులు, ఇలాంటివన్నీ మీరు పడుతూ వస్తున్నారు. ఇక మీద అవన్నీ తగ్గుముఖమవుతున్నాయి. సంపూర్ణమైన గురుబలము మీకు రాబోతున్నది మార్చి 11వ తేదీ తర్వాత. ముఖ్యంగా ఈ కౌటుంబిక విషయాలలో, ఆర్థిక విషయాలలో ఎవరైతే ఇబ్బందులు పడుతూ వస్తున్నారో, అలానే సమ్ టైమ్స్ ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బందులు పడుతూ వస్తున్నారో, వీళ్ళకి కొంచెం పాజిటివ్గా వెళ్తుంది. ఇక మీద మార్చి 11వ తేదీ నుంచి కౌటుంబిక విషయాల్లో అనుకూలతలు, ఆర్థిక విషయాల్లో అనుకూలతలు, రావాల్సిన డబ్బు మీ చేతికి అందడం లాంటిది, శుభకార్యాలు, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశాలు, ఇలాంటి మంచిగా ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. అలానే ఈ గురు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, స్నేహితులతో బాగుంటాము, కొత్త పరిచయాలు, పాత మిత్రులను కలుసుకుంటాము, మంచి మంచి భోజన కార్యక్రమాలు చేసుకుంటాము, చాలా బాగుంటుంది. ఓకే. బట్ దశమ స్థానంలో కుజ రాహుల కలయిక జరగబోతుంది. సూర్యుడు కూడా మార్చి 15వ తేదీ వరకు రాహుగ్రస్తుడై ఉంటాడు. కాబట్టి ఉద్యోగ విషయాలలో ఏ బదిలీలు కావాలి, లేదా నేను వేరే ఏదైనా ప్రాజెక్ట్ చేయాలి, ప్రాజెక్ట్ కోసం ప్రయత్నం చేయాలి, ఈ ఒక విషయాలలో ఆతురత నిర్ణయాలు తీసుకోకండి. ఉద్యోగం మారిపోద్దాం, ఉద్యోగం చేంజ్ చేద్దాం, లేదా మీ సబార్డినేట్ గురించి ఇంకొక సబార్డినేట్తో ఏదైనా మాట్లాడము, వాళ్ళ గురించి అవహేళనంగా మాట్లాడము, లేదా ర్యాష్గా బిహేవ్ చేయడము సబార్డినేట్స్తో లేకపోతే కొలీగ్స్తో, ఇవన్నీ చేసినట్లు కనుక అయితే మీ మీద బ్లాక్ మార్క్ రావడానికి కూడా ఛాన్సెస్ అనేది ఉంటుంది. అలానే అపాయకారి వృత్తిలో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో, అపాయకారి డేంజరస్ జోన్లో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో, మెకానికల్ ఇంజనీరింగ్ కావచ్చు, మిషనరీ ఎక్విప్మెంట్స్, కన్స్ట్రక్షన్ ఒక విషయంలో కావచ్చు, ఈ పెద్ద కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కట్టేవాళ్ళు, కూలీలు, మేస్త్రీలు కావచ్చు, అలానే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అలానే ముఖ్యంగా కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఎలక్ట్రికల్ పనిచేసే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కుజ బుధ రాహువులు కలుస్తున్నారు. కరెంట్ షాక్ కొట్టి, లేకపోతే ఫైర్ వలన ఏదైనా అపఘాతాలు కావచ్చు, ఇలాంటివి ఎక్కువ సూచనలు ఉంటాయి. కాబట్టి ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. ఎస్పెషల్లీ మోల్డింగ్లో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.
చతుర్థ స్థలంలో కేతు ఉన్నాడు. ఆ కేతువుని మనకి చతుర్థాధిపతి సూర్యుడు దశమ స్థానంలో ఉండి రాహుగ్రస్తుడై కేతు వీక్షణలో పడిపోవడం అనేది, తర్వాత కుజుడు కూడా రావడం అనేది మెయిన్ మానసిక ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. టెన్షన్ను, గాబరి అవ్వడము, తొందరగా కోప్పడము, తల్లితో విభేదాలు, తల్లి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు, మళ్ళీ డొమెస్టిక్ అంటే భార్యతో, భర్తతో కొంచెం ఇబ్బందులు, ఇవన్నీ వచ్చి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అయినప్పటికీ ద్వితీయ స్థానంలో గురువు వక్రత్యాగం చేస్తున్నాడు. గురు దృష్టి దశమ స్థానం మీద ఉంటుంది. సో ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటి నుంచి అధిగమిస్తారు. కొంచెం మీ జాగ్రత్తలతో కూడా మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎవరికైనా కుజ మహాదశలో రాహుభుక్తి, రాహు దశలో కుజభుక్తి, లేదా కుజ మహాదశలో బుధభుక్తి, లేదా రాహు దశలో బుధభుక్తి కనుక జరుగుతూ ఉంటే ఇబ్బందులు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. జాగ్రత్తలు. ఉద్యోగ విషయాలలో జాగ్రత్తలు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఒక గందరగోళం కనిపిస్తూ ఉంటుంది. ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఆర్థిక విషయాలు ఇబ్బందులు ఉండవు, కౌటుంబిక విషయాలు ఇబ్బందులు ఉండవు, ఫంక్షన్స్, ఫ్రెండ్స్ ఇవన్నీ ఉంటాయి కానీ బట్ ఈ ఉద్యోగ విషయాల్లో మెయిన్ డొమెస్టిక్ లైఫ్ కి సంబంధించిన విషయాల్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోండి. ప్రతిరోజు ఆంజనేయ స్వామికి ఎరుపు రంగుల పూలతో మీరు పూజలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. హనుమాన్ చాలీస చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. అలానే ముఖ్యంగా సుబ్రహ్మణ్య కరావళంలో స్తోత్ర పారాయణం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళకి డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు. మీ ప్రాబ్లమ్స్ నా దగ్గర చెప్పుకుంటే నేనెందుకు, మీకు అవసరం లేదు. మీరు డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ అవన్నీ మాత్రమే కావాలి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు. ఫోన్ చేయండి, నేనే పిక్ చేస్తే నాకు ఎవరు పిఎల్ గేలు ఎవరు ఉండరు. సో ఎవరికైనా కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సింపుల్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు, అలానే నేనే కష్టపడి చేసుకోగలను పరిహారాలు, అలా మనస్థితి ఉన్నవాళ్ళు మాత్రమే కాల్ చేయండి. ఉంగరాలు బొంగరాలు అడిగితే నేను చెప్పను. ఇక ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.